హాయ్, మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి క్యాటరింగ్. మనం ఇప్పుడు చేస్తున్నాం ఖర్జూరం బూరి, ఫ్రూటీ ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ మొత్తం అన్నీ చేస్తున్నాం. ఖర్జూరం బూరి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఓకే, 7 కేజీలు శనగపప్పు, 6 కేజీలు బెల్లం, 1 కేజీ పంచదార సరిపోద్ది. కేజీకి కేజీ సరిపోద్ది. ఓకే, శనగపప్పు ఉడికిపోగానే అది వడగడేసి మెత్తగా చితగ్గొడేసి దాంట్లో బెల్లం పంచదార అన్నీ వేసి అది అయిపోగానే, అది మగ్గిపోగానే దగ్గరికి వచ్చేగానే ఖర్జూరం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేసి బాగా కలపాలి. కలుపుతున్నప్పుడే అందులో మళ్ళీ ఫ్రూటీ ముక్కలు, రెడ్ గ్రీను, ఎల్లో వేసుకోకూడదు. ఎల్లో ఎందుకు వేసుకోకూడదు అంటే ఎల్లో వేసుకుంటే కనబడదు, రెడ్ గ్రీను కనిపిస్తుంది. అందువల్ల రెడ్ గ్రీను వేసుకోవాలి దాంట్లో. అంటే బూరి బాగా కనబడడానికి టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, గ్రీన్ వేస్తాను. ఇప్పుడు మళ్ళీ రెడ్ వేస్తున్నాను. రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఖర్జూరం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు అవేం జల్లుతున్నాను, కొన్ని ఉంచుతున్నాను అనుకున్నారా? నేను తినడానికి కాదు, బ్రెడ్ హల్వా చేశాను కదా దాంట్లో జల్లడానికి. ఓకే, అందుకని చూసారా ఎంత బాగా కనిపిస్తుందో పూర్ణం. మరి బూరి తింటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు ఇంకా వదలరు. ఇంకా ఫ్రూటీతో ఖర్జూరంతో బూరి. మా వంటలకు ఏదో మర్చిపోయింది అనుకుంటున్నారు కదూ, యాలకుల పొడి జల్లేస్తున్నా. ఓకే, చాలా బాగుంటుంది బూరెల పూర్ణం, మామూలుగా ఉండదు. ఖర్జూరం బూరి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే.